అందరికీ నమస్కారం అండి. మన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కి ఖచ్చితంగా ఒక రాజధాని ఉండాలని జెప్పి చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈ మధ్య కాలంలోని కేంద్ర ప్రభుత్వానికి కూడాను ఈ ఒక ఫైల్ అయితే తయారు చేసి పంపించింది కూడా. దాని గురించి కేంద్ర ప్రభుత్వం కూడా దానికి ప్రాసెస్‌లో ఉంది. అయితే దాని మీద ఒక కొత్త వార్త అయితే వచ్చింది. దాని ముందు తెలుసుకునే ముందు ఈ రాజధాని గురించి కొన్ని కీలక విషయాలు మనం తెలుసుకోవాలి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో సెక్షన్ 5లో రాజధానిగా సెక్షన్ 5లో రాజధానికి సంబంధించిన అంశాలను కేంద్రం పొందుపరిచింది. అయితే ఇందులో సబ్‌సెక్షన్ 2లో విభజన చట్టం తర్వాత, విభజన తర్వాత 10 ఏళ్ళు హైదరాబాదు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి ఉమ్మడి రాజధానిగా ఉంటుందని దాంట్లో పొందుపరిచింది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కూడా నిర్మించబడుతుంది అని చెప్పేసి దాంట్లో పొందుపరిచింది. మళ్ళీ సెక్షన్ 3లో ఏం రాసిందంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మించినప్పుడు కేంద్రం నుంచి సహకారాలు అన్నీ కూడా అందించబడతాయి అని చెప్పేసి పొందుపరిచింది దాంట్లో. అయితే ఇక్కడ దాకా బాగానే ఉంది. దాని గురించి అయితే కూటమి ప్రభుత్వం అమరావతే మన రాజధాని అని చెప్పేసి దాన్ని ఫిక్స్ చేశారు. 2014లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలిచారో అప్పటి నుంచి దాన్ని ఫిక్స్ చేసి నరేంద్ర మోడీ గారిని కూడా పిలిపించి అక్కడ శంకుస్థాపన అన్ని చేయించారు. బాగానే ఉంది. ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది కాదని చెప్పి దాన్ని తారుమారు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం దీని మీద ఒక నివేదిక సమర్పించింది. ఆంధ్రప్రదేశ్‌కి అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి అమరావతే ఖచ్చితంగా ఉండాలి. రేపొద్దునన్న రోజు మళ్ళీ దాన్ని మార్చడానికి వీలు కుదరకంట ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఒక నివేదికనైతే సమర్పించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించే ముందు ఒకటి ఆలోచించవలసింది. అదేంటంటే మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2014 నుంచి విడిపోయాయి. అయితే అప్పటి నుంచి 10 సంవత్సరాలు హైదరాబాద్‌ని ఉమ్మడి రాజధానిగా అయితే కేంద్రం పొందుపరిచింది. ఉమ్మడి రాజధాని 2024 దాకా అయితే ఏది హైదరాబాదే మనకి హైదరాబాదే రాజధాని. 2024 దాకా. అయితే కేంద్ర ప్రభుత్వం పెద్ద షాకింగ్ న్యూస్ ఇచ్చింది కూటమి ప్రభుత్వంకి. అదేంటంటే మీరు నివేదిక మాకు పంపించిన దాంట్లోని మీరు 2014 నుంచి అడుగుతున్నారు కదా! అది కుదరదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు 2014 నుంచి 2024 దాకా అయితే అప్పట్లోనే విభజన చట్టంలో మేము సెక్షన్ 5లో పొందుపరిచాం. 10 సంవత్సరాలు హైదరాబాద్ అని చెప్పి. ఇప్పుడు మీరు 2014 నుంచి అడిగితే అది కుదరదని చెప్పేసి దాంట్లో వివరణ ఇచ్చిందంట. అంతేకాకుండా సరే కూటమి ప్రభుత్వం దానికి అంగీకరించి 2025 నుంచి అయితే మాకు కేంద్రంగా ఇవ్వండి అని చెప్పేసి అది కూడా రాసిందంట. అయితే దానికి కూడా ససేమిరా కేంద్రం ఒప్పుకోలేదని చెప్పేసి పెద్ద షాకింగ్ వార్త కూడా వచ్చింది. ఎందుకంటే కేంద్రం ఇచ్చిన నిధులకు సంబంధించి కొన్ని విషయాలు సున్నితమైనవిగా ఉన్నాయంట. దానివల్ల రాబోయే కాలంలోని ఏదైనా సమస్య వచ్చే పరిస్థితి ఉంటుంది అని చెప్పి దాన్ని మళ్ళీ వెనక్కి పంపించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నివేదికని మళ్ళీ మార్చి ఎటువంటి సమస్యలు లేకుండా మళ్ళీ క్లియర్ కట్‌గా మళ్ళీ రాసి మీరు మాకు ఆ నివేదికను పంపించండి. అప్పుడు ఆలోచిస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం దాన్ని వెనక్కి పంపించేసిందంట. ఢిల్లీ నుంచి పెమ్మసాని ఏం చెప్పారు? మాకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పి మేము సెక్షన్ 5/2లో మేము పొందుపరిచిన అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ మధ్య కాలంలోనే అన్నీ కూడా ఆమోదిస్తుంది. ఈ బిల్లును కూడాను ఇప్పుడు పార్లమెంట్‌లో రాబోయే శీతాకాలం సభల్లో అన్నిట్లో కూడా ఆమోదం పొందుతుంది. అది రాష్ట్రపతి దాకా ఎళ్తుంది. రాష్ట్రపతి కూడా ఆమోదం పరిచి ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తుందని చెప్పేసి ఆళ్ళందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. పెమ్మసాని కూడా చెప్పారు. ఇదంతా కూడా అందరికి తెలిసిందే. కానీ ఇప్పుడు పెమ్మసాని మాత్రం దాన్ని మాట మారుస్తున్నట్టుగా అయితే ఒక వార్తొచ్చింది. పెమ్మసాని ఇదే విషయం వైసీపీ నాయకులు ఒక ఇద్దరు ముగ్గురు అడిగితే, మరి చూడాలి దీని గురించి మళ్ళీ ఇంకో నివేదిక అయితే మేము సమర్పిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లోనే దాన్ని మరి ఎప్పటిదాకైతే కేంద్రం ఆమోదిస్తుందో చూడాలని చెప్పేసి మాట జారినట్లుగా అయితే ఒక వార్త చక్కర్లు కొడుతుంది. మరి అది ఎంతవరకు నిజమో లేదో తెలీదు గానీ, మరి రాబోయే రోజుల్లోని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అమరావతిని మరి ఏ విధంగా ఫిక్స్ చేస్తుందనే విషయం మనం వేచి చూడాలి మరి. ఫ్రెండ్స్ మీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే గనక షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.